ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసుక్రీస్తు సేవకురాలుగాను అపోస్తురాలిగాను ఉండటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి మన దివ్యవాక్కు ధ్యానాంశము, మన జీవితాలలో ప్రభువు ఏ ఉద్దేశం కోసం మనలను సృష్టించారో ఆ విషయాలు చేయాలని కోరుతున్నారు. మన జీవితంలో మనం ఏమి చేయాలని ఉద్దేశించబడింది, ఆ ఉద్దేశానికి తగ్గట్లుగా మనము చేస్తున్నామా, లేక ఏ విషయాలను గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి అనే ధ్యానం చేద్దాం. ప్రియ స్నేహితులారా, లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 20వ వచనం వరకు చూసినట్లయితే, 3వ వచనంలో యోహాను యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభువు యొక్క మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. అంటే యోహాను జన్మించకముందే కొన్ని సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విషయం రాయబడి ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధముగా ఉంది: ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, చూడండి, ఈ విధం ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఎవరి గురించి రాయబడింది అనంటే, రాకడకు ముందే యోహాను గారు అందరికీ జ్ఞానస్నానం ఇచ్చుచు వారిని పాప క్షమాపణ కోరండి, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి, హృదయ పరివర్తనం చెందండి అని యోహాను గారు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నారు. ఈరోజు మనం చూసే ఈ యొక్క బైబిల్ వాక్యంలో చూడండి ప్రియ స్నేహితులారా, తన వలన బప్తిస్మము పొందుటకు వచ్చిన జనసమూహములతో యోహాను ఏమంటున్నాడంటే, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించినదెవరు? అందరూ వస్తున్నారు, జ్ఞానస్నానం తీసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకముగా యేసుక్రీస్తు అద్భుతాలను పొందినవారు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను పొందినవారు, యేసుక్రీస్తు ద్వారా ఇదిగో అన్ని కార్యాలు జరుగుతాయి, ఈ విషయం నాకు జరిగింది, ఇదిగో మా కూతురో మా కొడుకో ఇగో చనిపోబోయే వాళ్ళు ఇదిగో స్వస్థత పొందుకున్నారు, నా కొడుకుకి ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చింది, మా కూతురికి ఎప్పుడూ పెళ్లి కాదనుకున్నాం కానీ పెళ్ళయింది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని నేను ప్రార్థన చేశాను, యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించాడు అని చెప్పేవాళ్ళు అనేక మంది కోకొల్లలు. ఎప్పుడైతే యోహాను బప్తిస్మ యోహాను ప్రజలకు పిలుపునిస్తున్నాడో, ఇదిగో హృదయ పరివర్తనం చెందండి, రండి జ్ఞానస్నానం తీసుకోండి, దేవునికి దగ్గరగా జీవించండి అని ఎప్పుడైతే చెప్తున్నాడో ప్రియ స్నేహితులారా, అందరూ వస్తున్నారు. అందరూ అంటే ఈవెన్ నరహంతకులు కూడా, పాపములో మగ్గి తేలుతున్న వాళ్ళు కూడా, ఎవరైతే మంచివారు కాదు అని ఈ యొక్క సంఘము
వారిని వెలివేసిన వారు కూడా జ్ఞానస్నానం తీసుకోవడానికి వస్తున్నారు. అప్పుడు యోహాను గారు అంటున్నారు, బప్తిస్మ యోహాను గారు అంటున్నారు, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించినదెవరు? మీరు ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు తలంపవలదు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేను దైవసేవకురాలని, నేను దేవునిచే ఎన్నుకొనబడిన వాళ్ళు, మీరెంతటి వాళ్ళు, అసలు మీకేం తెలుసు, నా అంతస్తేంది, నా ఇదేంది, నా ప్రతిష్ట ఏంది, నా పలుకుబడేందని నేను అనుకున్నాను అనుకోండి. ప్రియ స్నేహితులారు చూడండి, అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు తలంపవలదు. యేసుప్రభు మా దేవుడు, ఇదిగో మేము ఇంత పొజిషన్లో ఉన్నాము, ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాము అని గర్వము మీకు వద్దు అని బప్తిస్మ యోహాను గారు ఆనాడు ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే వృక్షములను కూకటి వ్రేళ్లతో పెకలించి ఛేదించుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతి అగును. మంచి పండ్లు, చెడు పండ్లు. ఒకచోట యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, మంచిదైనచో పండ్లు కూడా మంచిగానే ఉంటాయి, చెట్టు చెడుదైనచో మనకు చెడు పండ్లే వస్తాయి. అంటే ద్రాక్ష తీగకు ద్రాక్ష పండ్లే వస్తాయి, అరటి చెట్టుకు అరటి పండ్లే వస్తాయి, మామిడి చెట్టుకు మామిడి పండ్లే వస్తాయి. మామిడి చెట్టుకు అరటి పండ్లు, అరటి చెట్టుకు ద్రాక్ష పండ్లు రావు. ఒక వ్యక్తులు మనం అనుకుంటే, మంచి వ్యక్తి అయితే తను మాట్లాడే తీరు, తను చూసే చూపు, తను చేసే పనులు అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. దుష్టుడైతే, చెడ్డవాడైతే తన నుండి ఆ మాటలే వస్తాయి, ఇతరులను ఇబ్బంది కలిగించే మాటలే వస్తాయి, ఇతరులను ఇబ్బంది కలిగించే చూపులే చూస్తారు, ఇతరులను ఇబ్బంది కలిగే ప్రవర్తనే ప్రవర్తిస్తారు. కాబట్టి ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారంటే, మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతి అగును. అందులకు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, బప్తిస్మ యోహాను, ఈరోజు బోధకులు కూడా, నేను కూడా ఒకే విషయాన్ని ఎప్పుడు పదే పదే మీకేం చెప్తున్నానంటే, దేవుని యొక్క రెండవ రాకడ ఉన్నది. ఆ రెండవ రాకడకు మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఏర్పరచబడిన ఆ యొక్క విందు భోజనంలో మనము కూర్చొని ఆ పంక్తిలో ఉండాలంటే దానికి సరిపడ పనులే చేయాలి, దానికి సరిపడ వస్త్రాలే మనం సిద్ధపరచుకోవాలి, దానికి సరిపడ పవిత్రతను మనము ఆపాదించుకోవాలి, పాపము నుండి పుణ్యంలోనికి నడవాలి, పాపపు కార్యాలను వదిలివేయాలి. అయితే ప్రియ స్నేహితులారా, ఈ విధంగా హృదయ పరివర్తన చెందండి, ఇదిగో దేవుని చేతిలో మిమ్మల్ని నరకడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నదని బప్తిస్మ యోహాను చెప్పినప్పుడు ప్రజలకు భయమైంది. భయమయ్యి అందరూ వచ్చి ఒక్కొక్కరుగా బప్తిస్మ యోహాను గారిని అడుగుతున్నారు. జనులు వచ్చారు, అందులోకి జనులు, కొంతమంది సాధారణ మనుషులు అక్కడికి వచ్చి యోహానును అడుగుతున్నారు, మేము ఏమి చేయవలయును అని యోహానును అడగగా, లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 2 అంగీలున్న వ్యక్తి ఏమియూ లేని వానికి ఒకదానిని ఇయ్యవలయును, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను సమాధానమిచ్చెను. ఒక విషయం మీకు తెలిస్తే తప్పకుండా ఈ యొక్క కార్యాన్ని చేయకుండా ఉండం. మనం దేవునికి అప్పించే అంత గొప్ప వాళ్ళమా మనం అంటే కాదు. దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ప్రతి ఒక్కటి ఆయన చేతుల్లో ఉంది. కానీ ఆయనకు మనము ఏమి ఇస్తాము, ఇవ్వగలము? మరి దేవుడు అంటున్నాడు, మీరు గినక నాకు అప్పియాలంటే ఇదే అప్పు. ఏం అప్పు అంటే, మీరు ఇతరులకు అంటే పేదవానికి చేసే దాన ధర్మములు
నాకు మీరు అప్పిస్తున్నారు, అప్పిచ్చినట్లే లెక్క. ఒకరోజు నేను మీకు ఆ అప్పు తీర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే చూడండి, జనులు వచ్చి బప్తిస్మ యోహానును మేమేం చేయాలి అని అన్నప్పుడు యోహాన్ చెప్తున్నాడు, 2 అంగీలు నీ దగ్గర ఉన్నాయా? ఒక అంగీని లేనివాడికి ఇవ్వు. భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అలాగే చేయాలి. ప్రియ స్నేహితులారా, ఎక్కడైనా అడుక్కునే వాళ్ళని చూస్తే చాలామంది ఉన్నారు, మనలో చాలామంది ఉన్నారు. వాళ్ళ పుట్టినరోజులకు కానీ, వివాహ మహోత్సవాలకు కానీ, లేక కొన్ని స్పెషల్ అకేషన్స్కి, కొన్ని మంచి కార్యాలు జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు పేదలకు దానం చేస్తుంటారు. కానీ ఆ రోజు కోసమే వేచి ఉండడం ఎందుకు? మీ దగ్గర ఉన్నవి ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు. మీ దగ్గర ఎక్కువ బట్టలుంటే 1 2 మీరు రోడ్డు మీద ఎప్పుడన్నా ప్రయాణం చేస్తుంటారు కదా, గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని పలానా స్థలంలో పలానా వాళ్ళని నేను చూశాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి అక్కడ వాళ్లకు ఇస్తాను అన్న ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే అలా చేసినప్పుడు మనము దేవునికి అప్పిస్తున్నట్టు లెక్క. తర్వాత ఇంకెవరు వస్తున్నారో చూద్దాం. సుంకరులు బప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యము ఏమి? సుంకర్లు ఏం చేయాలి? వారి యొక్క పనేంటి? సుంకం వసూలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూస్తాము, సుంకరి ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు, అయ్యా నేను ఎవరినైనా అన్యాయం చేసి ఉంటే 4 రెట్లు ఎక్కువ వెనక్కి ఇచ్చేస్తానయ్యా. దేవుని యొక్క మహాపవిత్రమైన అడుగు ఆ కుటుంబంలో ప్రవేశించగానే ఆ యొక్క వ్యక్తి హృదయము మారిపోయింది. అప్పుడు దాకా పాపాల వెంట పాపము మూటగట్టుకున్నాడు, ఎక్కువ సుంకము వసూలు చేస్తున్నాడు. పేదవారు లేదు, గొప్పవారు లేదు, ధనికులు లేదు, బీద లేదు, అందరి దగ్గర డబ్బులు ఎక్కువగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తన ఇంటిలో ప్రవేశించాడో అప్పుడు తన హృదయము మారిపోయింది. ప్రియ స్నేహితులారా, సుంకరులు బప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి అంటున్నారు, అప్పటికి యేసుప్రభు రాలేదు. చూడండి, యోహాను గారు యేసుప్రభు యొక్క రాకడకు మార్గాన్ని సిద్ధపరుస్తున్న రోజులవి. అయితే ఈ సుంకరులు వచ్చి, అయ్యా మేమేం చేయాలా అన్నప్పుడు, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమియూ తీసుకొనవలదు. నిర్ణయింపబడిన పన్ను. మనము ప్రభుత్వ ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే, ఏదైనా మనకు డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా, ఏ సర్టిఫికెట్లు కావాలన్నా, ఏ ఆఫీస్కి పోయినా కూడా, ఏ పని కావాలన్నా కూడా లంచము ఇస్తే నీ ట్రీట్మెంట్ వేరు. నువ్వు లంచం ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, ఏం డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే ఆ పని సంవత్సరాల బడి అలాగే వాయిదా పడుతూ ఉంటుంది. కానీ పెద్ద మొత్తాదులో నువ్వు ఒకవేళ లంచం చెల్లించినట్లయితే తప్పకుండా ఆ పని తొందరగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. బప్తిస్మ యోహాను గారు చెప్తున్నారు, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమియూ తీసుకొనవలదు. తర్వాత రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, మామూలుగా రక్షక భటులు ఏం చేస్తుంటారు? వాళ్ళ కర్తవ్యం ఏంటి? అయితే బప్తిస్మ యోహాను గారు చెప్తున్నారు, బలాత్కారముగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవ్వరినీ కొల్లగొట్టవలదు. మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒక ఇంట్లో ఒక అతను పని మీద వెళ్ళాడు వేరే ఊరికి.
ఇది నిజంగా జరిగింది. నేను పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ వినే వాళ్ళకి, ఆ ఊరు వాళ్ళు, ఆ ప్రజలకు తెలుసు. నేను పేరు చెప్పదలుచుకుంటలేను. ఆ వ్యక్తి వ్యవసాయి, ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామంకి వస్తున్నాడు. ఆ ఊరికి ఎందుకు వెళ్ళాడంటే ఆ వ్యవసాయ పనిముట్లు కొనుక్కుంటానికి. ఆ పనిముట్లు ఎట్లా ఉంటాయి? కత్తులు, కొన్ని అంటే వ్యవసాయానికి సంబంధించిన సామాగ్రి, ఇనుప వస్తువులు, అందులో కత్తులు, కటార్లు లాంటివి కూడా ఉన్నాయి. కేవలము వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు. ప్రియ స్నేహితులారా, ఆ రోజు ఆయన బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి వచ్చి నిలబడ్డాడు. అది సాయంత్రం వేళ 8-9 ఆ ప్రాంతం, నైట్. అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు. బస్సు తన టైము వచ్చినప్పుడు. ఆయన వ్యవసాయదారి కాబట్టి ధోతి వేసుకున్నాడు. ఆ డ్రెస్ కోడ్లో ఉన్నాడు. ఆయన వ్యవసాయదారుని డ్రెస్ కోడ్లో ఉన్నాడు. అప్పుడు పోలీసులు వచ్చి, నీ దగ్గర ఏమున్నాయి బెదిరించుకుంటూ పోలీసులు ఆయనని ఒక్కటి కొట్టి, ఏమున్నాయి చూపించు, నీ దగ్గర ఏ బ్యాగులో ఏమున్నాయి చూపించు అనగానే అతడు అమాయకుడైన మనిషి. అసలు మామూలుగానే చాలామంది ప్రజలకు పోలీసులు అంటే భయం. అలాంటిది పాపం ఈ వ్యక్తి దగ్గరికి వీళ్ళు ఎప్పుడో వెళ్ళి ఒకటి కొట్టి, ఎప్పుడైతే దౌర్జన్యంగా ఏమున్నాయి చూపించు అన్నారో వాళ్ళు, ఇదిగోయ్యా నేను వ్యవసాయదారిని, నేను ఈ పనిముట్లన్నీ కొనుక్కుంటానికే ఈ ఊరికి వచ్చాను, వెళ్ళిపోతున్నాను వెనక్కి అనగానే వాళ్ళు, నువ్వు ఈ కత్తులు కటార్లు కొని ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ వ్యవసాయం చేయడానికి వెళ్తున్నావు అని దబాయింపుతో 4-5 మాటలు అనేసరికే నువ్వెవరినో చంపడానికి పోతున్నట్లుగానే ఉంది అనే మాటలతో, హింసాత్మకమైన మాటలతో ఆయనను అడిగినప్పుడు, ప్రియ స్నేహితులారా, అక్కడికక్కడే గుండె పగిలి ఆయన మరణించాడు. ఇది సత్యం, వాస్తవ సత్యం. ప్రియ స్నేహితులారా, చూసిందంతా కూడా అబద్ధం కాదు, నిజం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేమేం చేయాలి అని రక్షక భటులు వచ్చినప్పుడు బప్తిస్మ యోహాను చెప్తున్నారు, బలాత్కారముగా అన్యారోపణ వలన కానీ ఎవ్వరిని కొల్లగొట్టవలదు, మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు. నేను చాలాసార్లు ఆటోల్లో ప్రయాణం చేసినప్పుడు ఒకటి గమనిస్తాను. పెద్ద పెద్ద అధికారులు, రక్షక భటులు, పోలీసులు ఆటోలలో ఎక్కినప్పుడు ఒక చోట ఎక్కి ఇంకొక చోట దిగాలి. ఆ సమయంలో వీళ్ళు ఆటో వాళ్ళకి డబ్బులు కట్టకుండా అలా దిగి వెళ్ళిపోతూ ఉంటారు. 1-2 సార్లు నేను ఆటో వాళ్ళతో అడిగాను, బాబు పోలీసు దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదు ఎందుకు అనంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, పోలీసుల దగ్గర మేమెట్లా డబ్బులు తీసుకుంటామమ్మా, ఏమన్నా ఉందా, మా జీవితాలు వాళ్ళ మీద ఆధారపడితే. ప్రియ స్నేహితులారా, పోలీసు కానీ, ఏ అధికారి కానీ, ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి వేతనం వస్తుంది కదా. అందుకనే చూడండి, మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చాను. ఎందుకంటే మనము మన వేతనము కాకుండా ప్రక్కదారులతో, అన్యాయముతో, అక్రమముతో ఏ విషయాన్ని మనము సాధించినా, ఏ ధనాన్ని మనము సాధించినా అది మనతో రాదు అన్నది మాత్రం వాస్తవ సత్యం. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనకు కనపడే విషయం ఏంటంటే, అసలు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి అడగడం అనేది విచిత్రమైన విషయం. సుంకరులు వచ్చి మేమేం చేయాలన్నప్పుడు, మీరు ఎక్కువ తక్కువ డబ్బులు తీసుకోవద్దు, అలాగే మీరు నిర్ణయింపబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు, అదే వాళ్ళు చేయాలి యాక్చువల్లీ. కానీ యోహాను మళ్ళీ ఒకసారి వాళ్ళకి రిమైండర్ ఇస్తున్నాడు. రక్షక భటులు ఏం చేయాలి, వాళ్ళు కూడా బలాత్కారంగా, అన్యాయంగా ఎవరి దగ్గర దోచుకోవద్దు, వాళ్ళ వేతనంతో వారు సక్రమంగా జీవించాలి. కానీ యోహాను గారు ఏం చెప్తున్నారు, ఇదిగో ఇలా చేయండి. వాళ్ళ బాధ్యతను తను రిమైండ్ చేస్తున్నాడు అంతే, అంటే హెచ్చరిస్తున్నాడు మళ్ళొక్కసారి. ప్రియ స్నేహితులారా, యోహాను గారిని గురించి వాళ్ళు అనుకుంటున్నారు, ఈ యోహానే క్రీస్తేమో అని అనుకుంటున్నారు. యోహాను వారితో ఇట్లా, నేను నీటితో మీకు బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ
నాకంటే అధికుడు ఒకడున్నాడు, నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను. ప్రియ స్నేహితులారా, అదే విషయంలో ప్రభువు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, యోహాను ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. గోధుమ గింజలు, పొట్టు. మరి గోధుమ గింజలేమో గిడ్డంగులలో భద్రపరుస్తారు, అంటే నిత్య జీవానికి తీసుకొని వెళ్ళబడతారు మనుషులు, పుణ్యాత్ములు. పొట్టు దుష్టులు, దుర్మార్గులు, ఈ లోకంలో దేవునికి అప్రియమైన పనులు చేసి జీవించేవాళ్ళు ఈ యొక్క అగ్నిలో వేసి కాల్చివేయబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, కాబట్టి యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. యోహాను గారు కూడా సువార్తను చేసేటప్పుడు యెషయా గ్రంథంలో ఏం చెప్పబడిందో ఆయన కూడా ఇక్కడ చెప్తున్నాడు. అలాగే పౌలు గారు సువార్త ప్రకటించేటప్పుడు యెషయా ప్రవక్తను తీసుకొచ్చాడు, ఇర్మియా ప్రవక్తను తీసుకొచ్చారు, యెహెజ్కేలు ప్రవక్తను. అంటే పూర్వ నిబంధన గ్రంథంలో ఏమేమి జరిగిన విషయాలన్నీ కూడా మళ్ళీ హెచ్చరించుకుంటూ సువార్త ప్రకటింపబడుతుంది. అలాగే ఇక్కడ బప్తిస్మ యోహాను గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఈ బప్తిస్మ యోహాను గారు కూడా ఎవరి కుమారుడు బప్తిస్మ యోహాను గారు అంటే జకరియా ఎలిజబెత్ కుమారుడు, ఒక పెద్ద ప్రవక్త, చక్కగా దేవుని మార్గమును సిద్ధపరచడానికి వచ్చిన వ్యక్తి. ప్రియ స్నేహితులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. మా దేవ, మా రక్షకుడా, ఈరోజు దివ్యవాక్కు కార్యక్రమంలో ప్రభు నాతో సూటిగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. ప్రభు, మేము జీవించవలసిన జీవితములు మాకెంతో ఖచ్చితంగా నీవు బోధన చేస్తున్నావు తండ్రి. నా దేవ, ఇతరులకు సహాయపడుట నీకు అప్పిచ్చే పని నా తండ్రి. అలాగే ప్రభు, మా కర్తవ్యాన్ని మేము చక్కగా నిర్వర్తించినప్పుడు దురాశకు, అన్యాయానికి, అక్రమానికి చోటు లేకుండా మేము సహృదయంతో జీవించినప్పుడు, నీతి న్యాయములు పాటించినప్పుడు తండ్రి నువ్వెంతగానో ఆశీర్వదిస్తావు తండ్రి. ప్రభు, తూర్పారబట్టుటకు చేట సిద్ధముగా ఉన్నది, గోధుమ గింజలను గిడ్డంగులలో దార్చినట్టు ప్రభు, మేము కూడా మంచి జీవితాన్ని జీవించి నీ నిత్య జీవానికి వారసులుగా ఉండే భాగ్యంను దయచేయండి తండ్రి. పొట్టును ఆరని అగ్నిలో వేసినట్లు తండ్రి ప్రభువ, ఆ యొక్క జాబితాలో మేము ఉండకుండా తండ్రి మమ్మల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క దివ్యవాక్కులో పాల్గొన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. లెక్కలేని మేలులతో వారి యొక్క కుటుంబాలలో అద్భుతాలు చేయండి తండ్రి. వారిని సాక్షులుగా ఉంచి ఎల్లవేళలా నీ విశ్వాసంలో ముందుకు వెళ్ళే భాగ్యమును దయచేయమని నజరేయుడా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.